జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. కొడిమ్యాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు నూతన తెలుగు క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు మరియు సాయంకాలం 5:30 పంచాంగ శ్రవణం మరియు ఉగాది పచ్చడ పులిహోర ప్రసాదం భక్తులకు వితరణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో పంచాంగ శ్రవణాన్ని వినిపించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి 8 ఆదాయం ఉంటే 14 వ్యయం ఉంది. అలాగే వృషభ రాశి వారికి 2 ఆదాయం ఉంటే 8 వ్యయం ఉంది. మిథున రాశి వారికి 5 ఆదాయం ఉంటే 5 వ్యయం ఉంది. కర్కాటక రాశి వారికి 14 ఆదాయం ఉంటే 2 వ్యయం ఉంది. సింహరాశి వారికి 2 ఆదాయం ఉంటే 14 వ్యయం ఉంది. కన్యా రాశి వారికి 5 ఆదాయం ఉంటే 5 వ్యయం ఉంది. తులారాశి వారికి 2 ఆదాయం ఉంటే 8 వ్యయం ఉంది. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం ఉంటే 14 వ్యయం ఉంది. ధనుసు రాశి వారికి 11 ఆదాయం ఉంటే 5 వ్యయం ఉంది. మకర రాశి వారికి 14 ఆదాయం ఉంటే 14 వ్యయం ఉంది. కుంభరాశి వారికి 14 ఆదాయం ఉంటే 14 వ్యయం ఉంది. మీనరాశి వారికి 11 ఆదాయం ఉంటే 5 వ్యయం ఉంది. అలాగే ఈ మేషాది ద్వాదశ రాశుల వారి రాజపూజ్యత రాజావమానములు ఈ కింది విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి రాజపూజ్యత 4 ఉంటే రాజావమానం 3 ఉన్నది. వృషభ రాశి వారికి 7 రాజపూజ్యత ఉంటే 3 రాజావమానం ఉంది. మిథున రాశి వారికి 3 రాజపూజ్యత ఉంటే 6 రాజావమానం ఉంది. కర్కాటక రాశి వారికి 6 రాజపూజ్యత ఉంటే 6 రాజావమానం ఉంది. కర్కాటక రాశి వారికి 6 రాజపూజ్యత ఉంటే 6 రాజావమానం ఉంది. సింహరాశి వారికి 2 రాజపూజ్యత ఉంటే 2 రాజావమానం ఉంది. సింహరాశి వారికి 2 రాజపూజ్యత ఉంటే 2 రాజావమానం ఉంది. కన్యా రాశి వారికి 5 రాజపూజ్యత ఉంటే 2 రాజావమానం ఉంది. తులారాశి వారికి 1 రాజపూజ్యత ఉంటే 5 రాజావమానం ఉంది. వృశ్చిక రాశి వారికి 4 రాజపూజ్యత ఉంటే 5 రాజావమానం ఉంది. ధనుసు రాశి వారికి 7 రాజపూజ్యత ఉంటే 5 రాజావమానం ఉంది. మకర రాశి వారికి 3 రాజపూజ్యత ఉంటే 1 రాజావమానం ఉంది. కుంభరాశి వారికి 6 రాజపూజ్యత ఉంటే 1 రాజావమానం ఉంది. మీనరాశి వారికి 2 రాజపూజ్యత ఉంటే 4 రాజావమానం ఉంది. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. గ్రామ ప్రజలకు భక్తులకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి అనేక మంగళాశాసనములు ఈ లోకమంతయు సస్యశ్యామలంగా ఉండి ప్రజలందరూ సుఖంగా ఉండాలని ఆ భగవంతుని కోరుచున్నాము. ఆ స్వామివారి అనేక మంగళాశాసనములు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.